శ్రీ గురుభ్యో నమః. మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంద్రజాలము. అటువంటి ఈ గ్రంథమును శ్రవణము లేక అధ్యయనము చేయడమును మనము ప్రారంభించుకున్నాము. ముందు మాటను పూర్తి చేసుకున్నాము. మొదటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. సముద్రము ఆకాశము కలసిన చోట సూర్యబింబము తేజోవిహీనమై జారిపడిపోవుచున్నది. సముద్రములో గ్రుడ్డి వెలుగులు చీకట్లతో పోరాడి లాభము లేక సాంధ్య రక్తపాతమై చనిపోవుచున్న సన్నివేశము ప్రతిబింబించుచున్నది. ఆ విషాదగాథను కడుపులో ఇమిడ్చుకొనలేని కడలి కల్లోలితమై క్షోభిల్లుచున్నది. దీర్ఘములైన హేమంత శీతవాయువులు చండవేగమున పరుగులెత్తుచు తమను ఉయ్యలలూచిన తరంగ మాతృదేవతల తలలు పగులగొట్టి క్రూరములై సముద్రమును దాటి నియమోల్లంఘనము చేయుచున్నవి. అవి అంతటితో ఆగక తీరమందలి ఇసుక తిన్నెలను రూపుమాపి రేణువులను రేపి దుమ్మెత్తిపోయుచున్నవి. ఇంకను కసి తీరక విప్లవాత్మకములై శీతల శవస్పర్శతో ద్వారకా బాహ్యోద్యాన వీధులలో దొండగించి తరులతా గుల్మములను తాకి ఆకులు రాల్చి మోళ్లు చేయుచున్నవి. ఉద్యానమంతయు నిశ్చేతనమై నిశ్శబ్దమై అవసాన నిశ్వాసలను బోలిన శీతల వాయువులను ఊపిరి తీసి వదలుచున్నది. ఉద్యాన మధ్యమున ఒక వేదికపై తన వామహస్తమును తలగడగా బూని ఒక నీల దీర్ఘాకారుడు కాలిపై కాలిడుకొని మిన్నుజూచుచూ పండుకొని యోచించుచున్నాడు. నుదుట కస్తూరి బొట్టు స్వేదబిందు నిపీతమై సన్నని తోకచుక్కవలే చెదరి రక్తపు బొట్లవలే జారుచున్నది. అంత చల్లని గాలిలో ఆ స్వేదము ఎట్లు ఉద్భవించినదో, ఆ భ్రూమధ్యమందు ఏ బడబాగ్ని కుతకుతలాడుచున్నదో, కటిసీమ గట్టిన కాంచీ బంధ చేలాంచలము నిదిరించుచున్న నెమలి మెడవలే వ్రేలాడుచున్నది. విశాల వక్షస్థలమును అలంకరించిన ముక్తారత్నహారములు ప్రక్కకు వ్రాలి పుట్టుమచ్చ కనిపించుచున్నది. ముంగురులు మొగమున చెదరి నీల విదీర్ఘ తరంగిత కేశబంధము రాతి పలకపై నీలాలు కుప్పపోసినట్లున్నది. ప్రక్కను రాతి పలకపై సిఖిపించాలంకృత మణికిరీటము పడియున్నది. రవి అస్తమించుచున్నను వికసించియేయున్న నేత్ర పద్మదళముల నుండి అర్ధనిమీలిత దృష్టి సూర్యాస్తమయ దృశ్యమును తిలకించుచు అనుమతించుచున్నట్లున్నది. చీకటిలో ఎవరో చేరవచ్చి పాదముల వైపు నిలబడినారు. సుదీర్ఘ బలిష్ట దేహుడు తిలతండుల న్యాయమున నరసిన కేశపాశము భుజములపై నల్లని ఉత్తరీయమును కప్పుకొని ఉన్నాడు. పాము బుసకొట్టుచున్నట్లు నిట్టూర్పుచున్నాడు. శయనించి ఉన్న మూర్తిని పరికించి చాలా తడవు వేచి నిలచినాడు. కానీ ఆ మూర్తి అది గమనింపలేదు. అస్తమించిన సూర్యునితో కనులు అర్ధనిమీలితములు చేసి ఏదియో గాఢముగా యోచించుచున్నట్లున్నది. ఆ అంతర్లోకముల అలజడికి కారణమేమో. కృష్ణ కృష్ణ వచ్చిన వ్యక్తి పిలిచినాడు.
కృష్ణుడు కనులు తెరచి మందహాసము చేసి లేచి కూర్చుండెను. ఏమి యోచించుచున్నావు? యాదవుల భవిష్యత్తు. ఏ యాదవులు? ఇప్పుడు మన దౌర్భాగ్యులు 2 రాష్ట్రములుగా చీలిపోయిరి కదా. విశాల యాదవులా, వట్టి యాదవులా? ముసలమునకు అవ్వలివారా ఇవ్వలివారా అని అడిగాడండి బలరాముడు. కృష్ణుడు అంటూ ఉన్నాడు, ఇద్దరును నాడొక్కలోని వారే కదా. అనగా బలరాముడు అంటున్నాడు, హమాయక బాలుడా, డొక్కలో పుట్టుకురుపు పుట్టిన వెనుక అది దుష్టాంగమే గాని ఒక మేనిలోని భాగమగున. అంతలి సూక్ష్మజీవులు ఎవరికి వారే ఒకరినొకరు తినుచు కొసప్రాణపు చైతన్యముతో లొకలొకలాడుచున్నారు. నీకెందులకు ఇంకనూ ఈ మమకారము? అనగా కృష్ణుడు అంటున్నాడండి, నాకు నిజముగా మమకారము ఉన్నదందువా అన్నా. కృష్ణుడు జాలిగా నవ్వెను. నీకున్నదో లేదో కానీ నాకు దుర్వాసుని శాపము నాటి నుండియే యాదవులపై మమకారము అంతరించినది, ఏహ్యభావము అంకురించినది అన్నాడు బలరాముడు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, అన్నగారు క్షమించవలెను. నీకును నాకును అదియే భేదము. నా హృదయమున ఏహ్యభావమునకు స్థానము లేదు అనగా బలరాముడు అంటూ ఉన్నాడు. వెర్రి తమ్ముడా, ఇంకనూ ధర్మ సంస్థాపనపై నీకు ఆశ ఉన్నదా? అందరూ అంతరించిన వెనుక నీ ధర్మము ఎవరి కోసము? అనగా కృష్ణుడు అంటూ ఉన్నాడండి. ఇది ప్రతి వాక్యము కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరలా మరలా చదువుకొని ధ్యానము చేయవలసినటువంటి వాక్యాలండి ఇవన్నీ కూడా. కృష్ణస్వామి అంటూ ఉన్నారు, కృంగిపోయిన సస్యములోని బీజములు మరలా భూమి దిన్నిన వెనుక నాటుటకు అక్కరకు వచ్చును. రత్నగర్భను పండించుటలో సంవత్సర పురుషునకు విసుకు జనించునా? అంతరించిన వారు ఎక్కడికి పోవుచున్నారు? మరలా రాబోవు జాతులై నా నుండియే ఉద్భవింపగలరు అనగా బలరాముడు అడుగుతూ ఉన్నాడు. మరి ప్రస్తుత అంశము అనగా కృష్ణుడు అంటున్నాడు, ప్రస్తుతము ఎప్పుడునూ కాలగర్భములోనికి పోవుచుండును. అనగా బలరాముడు మెల్లగా కృష్ణుని ప్రక్కన ఆసీనుడై భుజమున చేయిడి జాలితో బుజ్జగించుచుండెను. తమ్ముడా, బాల్యమాదిగా నిర్విరామముగా నీ వనరించిన ఈ కృషికి ఇంతటి దుష్పరిణామము సంభవించుట ఎంత విచిత్రము! దీనికంతకును కారణము ఏమైయుండునందువు? అనగా కృష్ణుడు అంటున్నాడు, అన్నా, మీరు శరీరధారులైనప్పుడు మీ బుద్ధి పరిమితమైనది. అతీతమైన అంశము మీకు సహజముగా అవగతమే అయినను దేహబుద్ధమై తాత్కాలికముగా విస్మృతి చెందినది. నా సంకల్పము కాలస్వరూపము అను అంశమును మరచితిరా? అందు కలి ప్రవేశము ఒక అంగము కాదా? మహాభారత యుద్ధానంతరము యుధిష్ఠిర పట్టాభిషేకముతో ధర్మ సంస్థాపనము జరిగినను కలి ప్రవేశము కూడా జరిగినది అనగా బలరాముడు అంటున్నాడు. వాస్తవముగా జరిగినదందువా దుర్భేద్యమైన కర్మభూమికి అందును నియోగమాయచే పరిరక్షింపబడుచున్న యాదవ కులమునకు కలి ఎటు నుండి సోకెను? అనగా కృష్ణుడు అంటున్నాడు, నేను యాదవులను పరిరక్షింపలేదు. వారు నాకు ఆశ్రితులు కారు, కేవలము నాతో సమకాలికులు. వారి వ్యక్తి స్వాతంత్ర్య బుద్ధియే కలికి తావిచ్చి వారి విచ్ఛిన్నతకు కారణమైనది. వాయవ్య దిశ నుండి పాశ్చాత్య ఖండవాసియగు కాలయవనుడు దండెత్తుటయే కర్మభూమి రాహుగ్రస్తమగుటకు కారణమైనది అన్నాడండి. అంతటా కృష్ణ బలరాములు లేచి నిలబడి మెల్లగా
వనకుంజాంతిక పదమున పాదన్యాసము చేయుచుండిరి. శ్రీకృష్ణుని పాదుకల చిన్ని సవ్వడి సుస్పష్టముగా వినవచ్చుచున్నది. అంతలో బలరాముడు నిలిచి, కృష్ణ, పుణ్యశ్లోకుడగు ముచుకుందునిచే కాలయవనుని చంపించి లీల చూపితివి కదా, మరి కలి ఇంకనూ ప్రవేశించినదెట్లు? తాంబూల రాగరంజితమైన పలువరుస కెంపు కాంతులు రంజిల్లగా మందస్మితము చేయుచు శ్రీకృష్ణుడు ఇట్లనెను, కాలయవనునితో కలి రాలేదు, కలియే కాలయవనుని ప్రేరేపించినాడు. కాలయవనుని చంపుటతో కలి ప్రకోపము హెచ్చైనది. యవన దేశము నుండి వాడొక్కడే రాలేదు, 3 విధములైన మహాసేనలను సేకరించుకొని వచ్చినాడు. మాట మాత్రమేల చెప్పవైతివి, మట్టు పెట్టుటకు జవసత్వములున్నవారే కదా మనవారు అన్నాడండి బలరాముడు. అమావాస్య చీకటిలో నక్షత్రములు మూగిన నల్లని ఆకాశము మూసిన చిల్లుల మూకుడు వలె ఉన్నది. తారకా ప్రతిబింబములను తన గర్భమున కలబోయుచు చేయుచున్న సముద్రపు హోరు అలలు అలలుగా స్పష్టతరముగా వినవచ్చుచున్నవి. కృష్ణుడు ఇట్లు వివరించెను, ఆ సైన్యములు బాహుబలమునకు అందునవి కావు. ఒక సేన యాదవులతో నీరక్షీర న్యాయమున కలసిపోయినది. మట్టు పెట్టవలెనన్నచో విడదీయుట సాధ్యము కాదు. చంపినచో వారితో యాదవులును చత్తురు. ఆ సేనలోని వ్యక్తులు ఒక్కొక్కరే ముళ్ళకంపల వలె పాతుకొని పోయి మొలకెత్తిరి. యాదవులలో విప్లవాత్మకములైన భావములను నాటి ఆత్మవిధ్వంసమునకు పురికొల్పుచున్నారు. ఇక 2వ సేన వారు విలాసిని జనులు. శీలరహితములైన తన విభ్రమములచే నగర పౌరులను కామమోహితులనునర్చి పాదాక్రాంతుల చేసి కొనుచున్నారు. అట్లు లొంగిపోయిన యాదవులనందరినీ ఒక వర్గముగా తీర్చిదిద్ది యదుభూమిపై దండయాత్ర చేయించి ఆక్రమించి స్వాతంత్ర్యమును ప్రకటించుటకు సిద్ధముగానున్నారు. ఆ కామము నుండి చెలరేగిన క్రోధము హక్కుల పోరాటముగా ఆత్మహత్యకు పాల్పడినది. ఇక 3వ సేన మద్యపానము. బలరాముడు సిగ్గుతో తల వంచుకొనెను. కృష్ణుడు అంటూ ఉన్నాడు, ఇది మన ఇంట కూడా ప్రవేశించినది. ఈ 3 సేనలను రేకెత్తించి కాలయవనుడు చచ్చెను. ఇది విదేశీయుల కుట్రండి. భారత ధర్మమును సంప్రదాయమును మన జాతి నుండి వేరు చేసి చెదరగొట్టుట. అదే ఇక్కడ కృష్ణస్వామి చెబుతూ ఉన్నారు. ఒక సేన యాదవులతో నీరక్షీర న్యాయమున కలసిపోయినది అంటే యవనులు దీనికోసం ప్రయత్నం చేశారండి. కృష్ణ బలరాములు మందగమనమున ఉద్యాన బాహ్య తోరణము దాటుచుండగా ఒక తపస్వి వారిని సమీపించి నమస్కరించెను. అతడు ఆజానుబాహువు. కరగిన బంగారము వంటి మేనికండలు, వెడద కన్నుల నడుమ విశాలమైన భ్రూమధ్యముపై 2 ఊర్ధ్వరేఖలు కలిసి తమ్మిమొగ్గ నిలిపినట్లున్నవి. ఆ భ్రూమధ్యము నుండి చీకటిని తిరస్కరించుచు ఒక వర్చస్సు నేతిదీపపు వెలుగు మొగ్గవలే గోచరించుచుండెను. బలరాముడు ఎవరది అని ప్రశ్నించెను. శ్రీకృష్ణుడు చిరునగవున, సఖా మైత్రేయ, ఏమి ఈ ఆకస్మికాగమనము అన్నాడండి. అప్పుడు మైత్రేయుల వారు చెబుతూ ఉన్నారు, తమరు ఎరుగనిది ఏమున్నది అనగా కృష్ణుడు అంటున్నాడు, ఎరిగిన దానినే మరల ఎరుగ చెప్పవలెను కదా. ఇక్కడ ఈ మాట, ప్రతి మాట ఇంపార్టెంట్ అండి. వీళ్ళిద్దరూ మాట్లాడుకునేవి.
లీలామానుష విగ్రహులైన తమ మ్రోల సంభాషించుటకు రాలేదు అనగా కృష్ణుడు అంటున్నాడు. మరి ఎలా వచ్చితివి అంటే, ఎలా వచ్చితిని తమరే చెప్పవలెను అనగా కృష్ణుడు అంటున్నాడు, ఎలా వచ్చితివి జగములేల వచ్చితివా అనగా మైత్రేయులు వారు అంటున్నారు. తమ సెలవైనచో అట్లే మీ లీలయే నన్నిటకు రప్పించినది అనగా కృష్ణుడు అంటున్నాడు, నా లీలా నేల వచ్చితివి, మంచిది, నీ రాక బదరికాశ్రమము నుండియేనా, మన వారెల్లరూ కుశలమా అనగా మైత్రేయులు వారు అంటున్నారు, మన వారు కానివారెవ్వరు, మీ అనుగ్రహము ఈ రీతి నుండగా కుశలమునకు కొరత ఏమి అనగా కృష్ణుడు అంటున్నాడు, మా అనుగ్రహము ఏ రీతినున్నదో నీవు గుర్తించితివన్నమాట. శ్రీకృష్ణుడు మందహాసము చేసెను. మైత్రేయుడు త్రుళ్ళిపడి శ్రీహరి అని నమస్కరించెను. శ్వేతద్వీపవాసులు నిరంతరము శ్రీహరి నామస్మరణ చేయుచుంటిరి అనుకొందును. జగములు తల్లక్రిందులైనను వారి తలలకెప్పుడు క్రిందు లేదు. బలరాముడు చలోక్తిగా ఇట్లనెను, మీ పరమగురువు శ్రీకృష్ణుడు లోకమునకు చేసిన ధర్మబోధ యాదవ పాండవుల కర్ణరంధ్రములలో ఇటు దూరి అటు దూసుకొని పోయి శ్వేతద్వీపవాసులకు సోకి హృదయస్థమైనట్లున్నది అనగా శ్రీకృష్ణుడు తన పార్శ్వమున నడుచుచున్న మైత్రేయుని కన్నులలోనికి చూచుచూ ఇట్లనెను, గోదోహన మాత్ర కాలము ఒక తావున నుండని సుఖాదుల కోవలోని వాడవు, ఇట నుండి నీ ప్రయాణము ఏ దిక్కునకు అనగా మైత్రేయులు వారు అంటున్నారు, తెలిసినను చెప్పించుట మీకు క్రీడ, నేను కొంతకాలము తమ సాన్నిధ్యము అనుభవింపగోరి వచ్చి తిని అనగా కృష్ణుడు అంటున్నాడు, అయినచో మా ఆతిథ్యము ఇంతకాలమునకు స్వీకరింతువన్నమాట. అప్పుడు బలరాముడు అంటున్నాడు, మైత్రేయ జాగరూకత వహించుము, తమ్ముడు నీకిచ్చున్నది మా ఆతిథ్యము అనగా మైత్రేయుల వారు అంటున్నారు, చిత్తము పూర్వము నారదునకే తప్పలేదు, తమకెద్ది క్రీడయో అదియే మాకనుగ్రహము అనగా బలరాముడు అంటున్నారు. నారదుని మాట ఎట్లున్నను ముందు యాదవులకిచ్చినాడు, దానితో వారు 2 తెగలుగా చీలినారు, ఒకరినొకరు అంతరింపచేయ సంకల్పించినారు. చీలిపోకుండా చూచుటకై హస్తినాపుర ప్రభువు తాపత్రయపడినాడు. పూర్వము వలె యాదవులు ఏకమై సుఖపడుడని ద్రౌపది కూడా జాలిగా సందేశమంపినది. విశాల యాదవ రాజ్యము నుండి యాదవ రాష్ట్రము వేరై వర్ధిల్లవలెనను నినాదములు చెవుల గింగురెత్తునట్లు ద్వారకాపుర వీధులందును పరిసర పల్లి పట్టణములందును మార్మోగుచున్నవి అనగా మైత్రేయుల వారు అంటున్నారు, సర్వము పురాణ పురుషుని లీలా అనగా బలరాముడు అంటూ ఉన్నారు. అని సంతోషించితివా, ఎదురాష్ట్రము కావలెనని నినాదములు చేయు యాదవ పురజనులే తమలో తాము క్రుమ్ముకొని ఒకరినొకరు చంపుకొనుచున్నారు. వీధులు శవాకీర్ణములగుచున్నవి. ఒకరి గోష్టములలోని గోవులను ఒకరు వధించుచున్నారు. తమ పురసౌధములను గ్రామసీమల పర్ణకుటీరములను తామే పరశురామ ప్రీతి వనర్చుకొనుచున్నారు. గోష్టములలోని పాలు భాండములతో తెచ్చి నడివీధులలో పారబోసికొనిచున్నారు. స్త్రీ బాల గోవధములు ఆచరించుచు వికటాట్టహాసములతో పిశాచ తాండవము చేయుచున్నారు అనగా మైత్రేయుల వారు అంటున్నారు, అహో కాలమహిమ, ఈ ఉదంతము నమ్మరాకున్నది. వారు ముగ్గురును
ద్వారవతీ వీధులలో సంభాషణలు చేయుచు నడచి వచ్చుచున్నారు. పురవీధులు శిథిలములై నిర్జన ప్రాకారములై దగ్ధములై ఉన్నవి. రాచబాటలను అంధకారము ఆవరించినది. దీపస్తంభములన్నీయు భిన్నములై ముక్కలు నేలపాలయ్యున్నవి. రక్షక భటులు దివిటీలు వెలిగించి వీధులలో వెదకుచూ సంచరించుచున్నారు. పౌరులు కనిపించినచో వారిని చావమోదుచున్నారు. మైత్రేయుడు అంటున్నారండి, మనమిప్పుడు ఇట భౌతిక దేహములతో సంచరించుట క్షేమము కాదనుకొందును అనగా శ్రీకృష్ణుడు అంటూ ఉన్నారు, భయము లేదు, కలి నిన్ను తాకలేడు, నా వెంట నడుచు వారికి ఎన్నడును భద్రమే. ఇట్లు పలుకుచు వారు రాజప్రాకారము దాటి లోనికి ప్రవేశించిరి. ద్వారపాలకుల శ్రేణులు శిరస్సులు వంచి నమస్కరించినవి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున 2వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవా.